रफल में ब्लैक एंड व्हाइट आ रहा चलता थैंक यू शिवा सर सोहेल सर थैंक यू सर बस थैंक यू मैम थैंक यू आगे पहुँचे थैंक यू डॉक्टर मोहम्मद उमर ये देखिए सर थैंक यू थैंक यू सर ये देखिए आगे में थैंक यू सर Excuse me, sir, please. आ जाइए सर, आ जाइए बिस्मिल्लाह। ये देखिए सर पूरी तरह चलिए बिस्मिल्लाह। नमस्कार నేను డాక్టర్ ఎంఏ బేగ్ ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ మమతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ registered by Government of Telangana, affiliated by All India Council of Alternative Medicine, and this system is recognized by Ministry of Health and University Alexa University. ఈ రోజు వరల్డ్ క్యాన్సర్ డే కోసం మా అందరు డాక్టర్స్ ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాం. మా తరఫు నుంచి మా ఇన్స్టిట్యూట్కి మా డాక్టర్ సయ్యద్ నుస్రత్ ఫరీస్, ఏసీపీ సాబ్ रहमान साहब एंड मा एग्जीक्यूटिव चेयरमैन ह्यूमन राइट्स डॉक्टर साहिल साहब इला मा गेस्ट వచ్చిండ్రు మా ఇన్స్టిట్యూట్కి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్యాన్సర్ అంటే ఏమున్నది, రకరకాల క్యాన్సర్ ఉంటుంది. బోన్ క్యాన్సర్ ఉన్నది, స్కిన్ క్యాన్సర్ ఉన్నది, సర్విక్స్ క్యాన్సర్ ఉన్నది. ఈ అందరికి క్యాన్సర్కి భయపడేది అవసరం లేదు అని ఒక వ్యాక్సిన్ ఉన్నది. ఆ వ్యాక్సిన్ పేరు హెచ్పివి వ్యాక్సిన్ ఉన్నది. ఆ వ్యాక్సిన్ తీసుకుంటే మనం అది బార్డర్ లైన్ ఉన్నది, దాంతో క్యాన్సర్ది మళ్ళీ మనం వద్దు అని మా డాక్టర్ ఫరీద్ సాబ్ తెలిపి చేసాము. మనం ఈ కార్యక్రమంలో మా అందరికీ స్టాఫ్కి అందరికీ నేను థ్యాంక్స్ చేస్తున్నా. ధన్యవాదాలు. నమస్కారం, శుభాకాంక్షలు. ఇవాళ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంలో ఏమైందంటే ఇక్కడ మమతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేట్ మెడిసిన్లో చాలా జనం వచ్చారు. నేనేం చెప్పాలంటే ఇక్కడ క్యాన్సర్ క్యూరబుల్. వరల్డ్ క్యాన్సర్ డేలో ఇప్పుడు కొత్త వ్యాక్సిన్ వచ్చింది. వ్యాక్సిన్ తీసుకున్నారంటే 18 వయసు నుంచి 38 వయసు దాకా వ్యాక్సినేషన్ తీసుకున్నారంటే వీళ్ళకి క్యాన్సర్ సర్విక్స్ వస్తుంది, అది రాదు. అది కొత్త వ్యాక్సిన్ వచ్చింది. దాని మూలం సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేదు. అందరు భయపడుతున్నారు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందంటే. ఈ చిన్న పిల్లలకి ఇచ్చారంటే మీ ఇంట్లో అక్కలు ఉంటుంది, చెల్లెలు ఉంటుంది, బిడ్డలు ఉంటుంది, వాళ్ళకి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. మనమేమో ఈ వ్యాక్సిన్ ఇచ్చారంటే చాలా తక్కువ డబ్బుల్లో మేము సప్లై చేస్తున్నాము. చాలా మంచిగా ఉంటుంది. అది వేరే కంపెనీ రకరకాల కంపెనీ ఉంది, కానీ నేను వరల్డ్ క్యాన్సర్ డేలో కంపెనీలో మాట్లాడి చాలా జనాలు హెల్ప్ చేయాలి. ఒక లేడీకి క్యాన్సర్ వచ్చిందంటే దాని తర్వాత నెక్స్ట్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది ఆ ఫ్యామిలీలో. అందుకే మనం ప్రివెన్షన్ చేసారంటే ఈ ఛాన్సెస్ చాలా తక్కువ అవుతుంది. అదొకటి. రెండోది ఏం చేస్తున్నారంటే క్యాన్సర్ సర్వీస్ వచ్చిందంటే ఆ యూట్రస్ తీసేస్తున్నారు. ఈ వ్యాక్సినేషన్ మనం ఇచ్చేసారంటే ఆ యూట్రస్ కూడా మంచిగా ఉంటుంది. ఒకసారి 1 పిల్ల 2 పిల్ల 3 పిల్ల ఇట్లనే అయితేనే ఉంటుంది. దాని మూలమే నేను చెప్తున్నాను, మీరు మీ ఇంట్లో అందరినీ చెప్పండి, చిన్న పిల్లల్ని తీసుకోండి, ఆ వ్యాక్సిన్ తీసుకోండి. క్యాన్సర్
క్యూరబుల్ అని మీరు భయపడద్దు. ఈలక వేరే క్యాన్సర్లో కూడా ఇప్పుడు వ్యాక్సిన్స్ అన్ని తీస్తున్నారు. దాంట్లో కూడా చాలా మంచిగా ఉంటుంది. యువరాజ్ సింగ్ అయింది, మళ్ళీ ఇంకొకసారి చెప్పదా క్రికెటర్ వైఫ్ అయింది. కానీ క్యాన్సర్ చాలా క్యూరబుల్. అర్లీ స్టేజ్లో వచ్చిందంటే చాలా మంచిగా ఉంటుంది. మీరు ఎప్పుడు కానీ క్యాన్సర్ రోగం వచ్చింది, బ్లీడింగ్ వచ్చింది, లేకుంటే ఎక్కడైనా లంప్ ఉంది ఎక్కడ, అది మాత్రం మనం చూసినామంటే ఇమీడియట్లీ పోయి డాక్టర్ని కలిసి మంచిగా హాస్పిటల్లో క్యాన్సర్ హాస్పిటల్ చూసినంటే క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంఏ రెహమాన్ అండి, ఏసీపీ సూపర్ అడ్మిటెడ్ ఫ్రమ్ పోలీస్ అకాడమీ రాజేంద్ర నగర్ హైదరాబాద్. ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మమతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ తరఫున మమతా ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ గారు, డైరెక్టర్ గారు, ప్రెసిడెంట్ గారు ఇక్కడ హాజరైనారు. తర్వాత ఆల్ ద డాక్టర్స్, మన డాక్టర్లందరికీ, వేదికపై కూర్చున్న ప్రెసిడెంట్ గారికి, తర్వాత మన డైరెక్టర్ గారికి, మమతా ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ గారికి నా యొక్క శుభాభివందనాలు. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మన డాక్టర్స్ హరీష్ సాబ్ మరియు బేగ్ సాబ్ వీళ్ళంతా చెప్పింది ఏంటంటే, ఇంతకుముందు క్యాన్సర్ అనేది మహమ్మారి, ఒకసారి వస్తే చనిపోవడమే కానీ దీనికి అసలు క్యూర్ అనేది లేదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక వ్యాక్సిన్ వచ్చింది, 18 సంవత్సరాల నుంచి 48 సంవత్సరాల వరకు అది పనిచేస్తుంది. తర్వాత క్యాన్సర్ రాని వాళ్లకు రాకుండా ఉండడానికి ఈ క్యాన్సర్ పనిచేస్తుంది. తర్వాత కొద్దిగా సిమ్టమ్స్ వచ్చినప్పుడు కూడా దీన్ని తీసుకొని మెడిసిన్ తీసుకుంటే ఇది తగ్గే అవకాశం ఎక్కువ ఉంది. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. మన ఇండియన్